మిత్రులందరికీ ముందుగా నమస్కారం. ప్రజాస్వామ్యంలో ఎప్పుడు కూడా రాష్ట్ర రైతు విభాగం నాయకులు నాగిరెడ్డి గారిని తమ సందేశాన్ని వినిపించవలసిందిగా కోరుతాం. ముఖ్యంగా బాధిత గ్రామాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఈ అక్వా ప్రాసెసింగ్ మెగా ఫుడ్ పార్క్ ని ఈ గ్రామాల మధ్యలో నుంచి సముద్ర తీర ప్రాంతానికి తరలించాలని మరి ఈరోజు నిరాహార దీక్ష చేస్తున్న ప్రసాద్ రాజ్ గారికి నేను హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. తన కాలికి ఎంత పెద్ద గాయమైనా కూడా ఈరోజు ప్రజా సమస్య కోసం రాజీ లేని పోరాటం చేస్తున్న ప్రసాద్ రాజ్ గారు అందరికీ ఆదర్శనీయం. ఎందుకంటే ఈ జిల్లాలో మీరు చూశారు, మొదటి నుంచి కూడా మన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు కానీ అలాగే మన ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇక్కడ తుందూరులో ఇలాంటి ఒక ఫ్యాక్టరీ రావటం వల్ల ఇక్కడి రైతులు కానీ ఇక్కడ ఉన్న గ్రామాలు కానీ నాశనం అయిపోయే పరిస్థితి ఉంటుందని ఎన్నో రకాలుగా ఉద్యమాలు చేస్తే వాటిని అణగదొక్కడానికి తెలుగుదేశం పార్టీ ఇది కేవలం రాజకీయం మాత్రమే, అక్కడ ఎటువంటి సమస్య లేదని చెబుతూ వచ్చారు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు కానీ మేమందరం భయపడ్డామో అదే మొన్న జరిగింది. గత నెల 30వ తేదీ మొగల్తూరులో ఇదే ఆనంద్ అక్వా ప్రాసెసింగ్ యూనిట్ లో విషవాయువులు వెలువడి 5 మంది చనిపోయారు. ఈ రోజు నేను ఒకటే అడుగుతున్నా ఈ ప్రభుత్వాన్ని, మీకు మనిషి ప్రాణం అంటే లెక్క లేదా? కేవలం ఎక్స్గ్రేషియా ఇచ్చేస్తే ఆ సమస్య సాల్వ్ అయిపోతుందని మీరు అనుకుంటున్నారా? ఆ సమస్య మళ్ళీ పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాల్సిన బాధ్యత మీ మీద లేదా అని నేను అడుగుతున్నా. ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని, ఈ జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలని అలాగే ఇన్ఛార్జ్ మంత్రి అయ్యన్న పాత్రుని అడుగుతున్నా, మనిషి ప్రాణం కన్నా డబ్బులే విలువైనవని మీరు అనుకుంటే మీ కుటుంబంలో ఎవరినైనా చంపేసేదానికి మీరు రెడీగా ఉన్నారా చెప్పండి. మీ ఇంట్లో మనిషికి 25 లక్షల చొప్పున మేమందరం చందాలు వేసుకొని ఇస్తాం. మీ ఇంట్లో వాళ్ళదైతే ప్రాణం, మాదైతే ప్రాణం కాదా అని ప్రశ్నిస్తున్నా. నిజంగా ఎంత సిగ్గుచేటంటే ఈరోజు విజయవాడలో ఉన్న చంద్రబాబు నాయుడికి ఇక్కడ 5 మంది చనిపోతే వచ్చి పరామర్శించి వాళ్ళకి మళ్ళీ భవిష్యత్తులో ఇలాంటి తప్పు జరగకుండా ఉండే విధంగా భరోసా ఇస్తాడని అందరూ ఎదురు చూశారు, కానీ రాలేదు. అంతేకాకుండా అసెంబ్లీలో అయినా భవిష్యత్తులో ఈ తుందుర్తి ఫ్యాక్టరీని మరి ఇక్కడి నుంచి సముద్ర తీరానికి తీసుకువెళ్లే ప్రాసెస్ కానీ అలాగే ఆనంద్ అక్వా ఫుడ్ ప్రాసెసింగ్ లో జరిగిన ఈ 5 మంది మరణాల వల్ల భవిష్యత్తులో ఇలాంటిది జరగకుండా ఆ యాజమాన్యం మీద కఠిన చర్యలు తీసుకుంటారేమో, అసెంబ్లీ సాక్షిగా మనకి భరోసా ఇస్తారేమో అని ఎదురు చూస్తే ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని కానీ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేని తిట్టడానికి సమయాన్ని వేస్ట్ చేశారే కానీ ఈ ప్రాంత రైతుల గురించి, మహిళల గురించి, అక్కడ జరిగిన ఇన్సిడెంట్ గురించి కూడా మాట్లాడకుండా అదో చిన్న సమస్య అంటూ పక్కకు పడేశారు. ఈరోజు అచ్చెన్నాయుడు అన్నాడు అసలు అక్కడ సమస్య లేదు, కేవలం వైఎస్ఆర్సీపీ రాజకీయం చేస్తుంది అని. మరి ఏ సమస్య లేనప్పుడు ఎందుకు వేలాది మంది పోలీసుల్ని ఆ తుందూరు గ్రామాల్లో పెట్టి ఆ కబంధ హస్తాలలో ఈరోజు ఆ గ్రామాలన్నీ కూడా భయభ్రాంతులతో మరి ఏ విధంగా మగ్గుతున్నది మనం అందరం కూడా చూస్తున్నాం. అంతేకాకుండా ఏ రోజు కూడా గడప దాటి బయటికి రాని ఆడవాళ్ళని కూడా ఈరోజు తమ జీవితాలు నాశనం అయిపోతుంటే బయటకు వచ్చి పోరాటం చేస్తుంటే ఆడవాళ్ళని కూడా చూడకుండా మగ పాలసీలతో బూట్లతో తన్ని లాఠీలతో కొట్టి బంతులు ఇసిరేసినట్టు వ్యాన్లకు ఇసిరేసి మహిళా దినోత్సవం రోజే మీరు ఇలాంటి దహనకాండ చేశారు అంటే మీరు మహిళా వ్యతిరేకం కాదని నేను ప్రశ్నిస్తున్నాను. ఇదే పరిస్థితి ఇంట్లో ఆడవాళ్ళకి వస్తే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఓట్ల కోసం ఆ రోజు ఇక్కడికి వచ్చినప్పుడేమో అందరూ మంచి వాళ్ళగా కనిపించారు. ఈ రోజు వాళ్ళకి సమస్య వచ్చి వాళ్ళు ప్రశాంతంగా శాంతియుతంగా ధర్నా చేస్తుంటే ఈ రోజు వాళ్ళని కొట్టేదానికి మీకు ఎలా మనసు వచ్చిందో నేను అడుగుతున్నాను. ఈ జిల్లాలో హైయెస్ట్ ఆల్మోస్ట్ అన్ని ఎమ్మెల్యేలు మీకు గెలిపించి ఇచ్చినందుకు ఈ ప్రాంతానికి మీరిచ్చిన బహుమతి ఏంటయ్యా అంటే అక్రమ కేసులు, లాఠీ దెబ్బలు, విషవాయువులతో ప్రాణాలు తీసేయటం. నిజంగా దేశ చరిత్రలో ఎక్కడా లేనటువంటి విధంగా ఇక్కడ ఆడవాళ్ళ మీద
మరి హత్యాయత్నం అంటే అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టి సత్యవతి లాంటి వాళ్ళని ఎంతో మంది మహిళల్ని 35 నుంచి 40 రోజులు జైల్లో పెట్టారు అంటే అసలు మీకు మనసుందా? మీరు అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా నేను అడుగుతున్నాను. నిజంగా అన్నం తినే మనిషి అయితే మహిళల్ని ఇంత కర్కశంగా ఈ విధంగా పోలీసులతో కొట్టించుండేవారు కాదు. ఈ విధంగా 35 రోజులు ఏ కారణం లేకుండా జైల్లో పెట్టించుండేవారు కాదు. నిజంగా ఆ బాధిత కుటుంబాన్ని జగన్ గారు వచ్చి పరామర్శించారు, వాళ్ళకి అండగా ఉంటాను అని చెప్పి మాట ఇచ్చారు. అదే మాట ప్రకారం మరి ఈ రోజు కూడా జగన్ గారి ఆశీస్సులతో మరి ప్రసాద్ రాజు గారు నిరాహార దీక్ష కూర్చున్నారు. ఖచ్చితంగా ఈ ఫ్యాక్టరీ ఏదైతే ఉందో దీన్ని సముద్ర తీరానికి తరలించేంత వరకు వదిలిపెట్టే ప్రసక్తే లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు. ఎందుకంటే ఈరోజు అధికార పార్టీ వాళ్ళు ఖచ్చితంగా ఆనంద్ అక్వా ఫుట్బాల్ దగ్గర వేల కోట్ల రూపాయలు మరి లంచాలు తీసుకున్నారు కాబట్టి ఈ రోజు ఆ యొక్క యాజమానికి అండగా ఉన్నారంటే ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే పొల్యూషన్ బోర్డు క్లియర్ గా చెప్పింది, అక్కడ ఉన్న పైప్ లైన్లు ఏవైతే ఉన్నాయో వాటిని రిమూవ్ చేయమని చెప్పినా ఎంతవరకు చేయలేదు అంటే, అలాగే 5 మంది చనిపోయినా కూడా ఏదో నామమాత్రానికి తూతూ మంత్రంగా కేసులు పెట్టారే కానీ ఎవరిని కూడా అరెస్ట్ చేసి వాళ్ళ మీద శిక్ష వేయకుండా ఆ ఫ్యాక్టరీని తరలించే ఆలోచన చేయలేదంటేనే మీరు ఆలోచించాల్సిన విషయం ఈ యాజమాన్యం కన్నా ఈరోజు తెలుగుదేశం పార్టీయే చాలా అత్యుత్సాహంగా ఉంది. ఈరోజు వారి లంచాల కోసం, వారి యొక్క దోపిడీ కోసం ఈ ప్రాంత ప్రజల జీవితాలను కానీ భవిష్యత్తుని కూడా పన్నంగా పెట్టడానికి టీడీపీ పార్టీ సంసిద్ధమైంది అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి ఈరోజు మనం బుద్ధి చెప్తే గానీ భవిష్యత్తులో ఇలాంటి తప్పులు మళ్ళీ పునరావృతం కావు. ఎందుకంటే ఇంకా 2 సంవత్సరాలు ఉంది కదా, వీళ్ళు మమ్మల్ని ఏం చేయగలరే అన్న ధైర్యంతో తెలుగుదేశం పార్టీ ఉంది. కానీ ప్రజలంతా ఏకమైతే మీకు అండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీలు ఎప్పుడు కూడా పోరాటానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ రోజు కూడా మీ పోరాటం కానీ మీకు అండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాగే కమ్యూనిస్టులు చేస్తున్న పోరాటాన్ని దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు. కాబట్టి మీ న్యాయమైన హక్కు ఈరోజు అక్వా ఏదైతే మెగా ఫుడ్ పార్క్ ఉందో దాన్ని అక్కడి నుంచి తరలించాలి. ఎందుకంటే 40 గ్రామాలు దాదాపుగా చాలా మంది జీవితాలు దాని మీద ఆధారపడి ఉన్నాయి. ముఖ్యంగా ఇప్పుడే వచ్చారు సోదరిమణులు బేతంపూడి వాళ్ళు, అలాగే తుందూరు వాళ్ళు, అలాగే జొన్నల గరువు జొన్నల గరువు ఈ 3 విలేజెస్ మధ్యలో పెడుతున్నారని చెప్పారు. సో ఆ పైప్ లైన్లన్నీ కూడా ఏదైనా లీకేజ్ వస్తే ఎలాంటి ప్రమాదం జరుగుతుందో మొన్న మనం మొగల్తూరులో చూసాం. ఎందుకంటే 30 టన్నుల ఉత్పత్తి చేసే ఆ యొక్క ఫ్యాక్టరీలో లీకేజ్ వస్తేనే 5 మంది చనిపోయారు అంటే దానికన్నా 10 ఎక్కువ ఉత్పత్తి చేసే మరి మెగా ఫుడ్ పార్క్ తుందూరులో వచ్చేటప్పుడు ఏదైనా జరగరానిది జరిగితే మన అందరి పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించాలి. అందుకే ఈ యొక్క ఉద్యమాన్ని ఉధృతంగా ముందుకు తీసుకెళ్లి ఈ ఫ్యాక్టరీ ఎలాగైనా ఇక్కడి నుంచి మరి సముద్ర తీరానికి మరలించేంత వరకు మేము చేసే పోరాటానికి మీరందరూ కూడా అండగా ఉంటే ఖచ్చితంగా అది మనం సాధించగలమని మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ రోజు చంద్రబాబు నాయుడు మాటలు మనం నమ్మినందుకు చాలా బుద్ధి తెచ్చారు. ఎందుకంటే ఈరోజు పనికి మాలిన వాళ్ళని కనీసం తాము ఒక పార్టీలోకి వచ్చి ఇంకో పార్టీలోకి వెళ్ళేటప్పుడు రాజీనామా కూడా చేయలేని వానపాములు లాంటి వాళ్ళకి మంత్రి పదవులు ఇవ్వడానికి ఆయన సమయాన్ని కేటాయిస్తున్నాడు. కానీ ఈరోజు ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడి సమస్యని ఏంటి అని తెలుసుకునే దానికి ఆయన టైం ఇవ్వలేదంటే ఆయన మెంటాలిటీ ఒకసారి మీరు ఆలోచించాలి. 10 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు కూడా హెలికాప్టర్లో వెళ్ళి అతను పక్కనే 25 కిలోమీటర్లు ఉంది హెలికాప్టర్లో వచ్చి ఇక్కడ జరుగుతున్నది కళ్ళారా చూస్తే ఖచ్చితంగా ఇక్కడ ఉన్న మహిళల ఆవేదన కానీ వాళ్ళ కన్నీళ్లు కానీ అర్థం చేసుకునే పరిస్థితి ఉంటుంది. కానీ వాళ్ళు తీసుకున్న కమిషన్లు కానీ ఆ సూట్ కేసులు కానీ వాళ్ళ కళ్ళని కట్టేసింది, ఇక్కడికి రానికుండా చేసింది అనేది నిజం. కాబట్టి ఈరోజు ఇక్కడికి రావడం, అసెంబ్లీలో కూడా ఎటువంటి హామీ ఇవ్వకుండా తప్పించుకొని తిరగాలనుకుంటున్నారు. ఇలాంటి వాళ్ళని తరిమి మనం కొట్టగలిగిన రోజే ఇలా ప్రజల మధ్యలో ప్రజల జీవితాలతో చలగాడమాడే ఫ్యాక్టరీలు రాకుండా ఉంటాయని కూడా మీకు తెలియజేసుకుంటున్నారు. ఎందుకంటే మేము ఎప్పుడు పోరాడినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి అడ్డం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఫ్యాక్టరీలు రావడం ఇష్టం లేదు అంటారు. ఫ్యాక్టరీలకి మేము వ్యతిరేకం కాదు, ఫ్యాక్టరీలు పెట్టే ప్లేసులకు మేము వ్యతిరేకం.
ప్రజల జీవితాలు కానీ రైతుల జీవితాలు కానీ మా అక్క చెల్లెళ్ళ జీవితాలు నాశనం అయ్యే విధంగా గ్రామాల మధ్యలో పెట్టే ఫ్యాక్టరీలకు మేము వ్యతిరేకం. అది మీరు కనుక సముద్ర తీరానికి తీసుకెళ్తే మాకు ఎటువంటి అభ్యంతరం కూడా లేదని తెలియజేసుకుంటూ ఈ రోజు ఇక్కడ ప్రజల కన్నీళ్లు ఆక్రందనలు చంద్రబాబు నాయుడు గారికి తెలిసి వచ్చేలాగా ఈ ఉద్యమాన్ని ఉధృతంగా ముందుకు తీసుకెళ్తున్నా మరి ప్రసాద్ రాజు గారికి మరొకసారి అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.